స్తోత్రమిస్తయ ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా చదువుకున్నారని మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంటే దేవుని బిడ్డలుగా మరి చాలా అవసరం. ఈ దినము చూడగలిగామంటే అది కేవలం దేవుని కృప. ఎందుకంటే ఈ దినము చూడగా అనేక మంది మరి చనిపోతూ ఉన్నారు, నశించిపోతూ ఉన్నారు. హాస్పిటల్ పాలైపోయిన వారు చాలామంది ఉన్నారు. మరి యాక్సిడెంట్ల ద్వారా మరి చనిపోయిన వారు కావచ్చు. మరి అలాగే అనేక మంది మరి క్షతగాత్రులు అంటే గాయాలు పాలయ్యి మరి చాలా అవస్థలు పడుతున్న వారు కూడా ఉన్నారు. ఈ దినము నీవును నేనును ఈ విధంగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప గనక ప్రతి ఒక్కరును దేవుని సన్నిధిని మీరు ఆయన స్తుతించండి, ఆయన ఘనపరచండి. ఎందుకంటే ప్రభువా, ఈ దినాన్ని నన్ను క్షేమం ఉంచో, నీకు వందనాలు. ఈ దినాన్ని చూడడానికి ఇచ్చో, నీకు వందనాలు. సజీవ లెక్కలో ఉంచో, నీకు స్తోత్రాలు ప్రభు అని ప్రతి ఒక్కరును మరి ఆయన ప్రార్థించండి, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన సన్నిధిని గడపండి. అలాగే ఆయన వాక్యాన్ని చదువుకోండి. తద్వారా దేవుడు నీకు తోడై ఉంటాడని తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. 2వ సమూయేలు 22వ అధ్యాయము 3వ వచనం. నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానం, ఆయనే నా రక్షకుడు. దేవునికి స్తోత్రం. చాలా చక్కటి మరి వాగ్దానం ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. అయితే ఇక్కడ భక్తుడు ఈ విధంగా మరి దావీదు మహారాజు సౌలు చేతుల నుంచి తప్పించబడినప్పుడు మరి తను రాస్తున్న మరి ఇదొక ప్రార్థన అన్నమాట, లేదా స్తుతి యాగము. ఇతరులకు తెలియచేస్తున్నాడు తనను ఏ విధంగా దేవుడు ఆశ్రయదుర్గంగా ఉండి మరి తప్పించాడో, రక్షించాడో, రక్షకుడుగా ఉన్నాడో మరి తెలియచేస్తున్నాడు. కనుక మరి దావీదు మహారాజు అంటే చనిపోవలసిన వాడు. ఈ దినము కూడా నేనును చనిపోతే 1 సంవత్సర కాల దినము అయిపోను. ఎందుకో తెలీదు, దేవుని కృప, దేవుని దయ, ఆయన నా రక్షణ శృంగంగా ఉండి ఈ దినం మీకు మరి అనేక మందికి మరి ఈ దేవుని వాగ్దానాన్ని అందించడానికి బ్రతికించాడు. కనుక నా మట్టుకైతే నేను ఇది బ్రతికి ఉన్నది దేవుడే, యేసయ్యే నన్ను బ్రతికించాడు, నన్ను ఈ దినాన్ని మీ ముందు నిలబెట్టాడని నమ్ముతున్నాను. అదేవిధంగా దావీదు మహారాజు మరి చాలా చక్కగా తను ఏ విధంగా రక్షించాడో, మరి ఆశ్రయ స్థానముగా ఉన్నాడో, అలాగే మరి ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన ఆశ్రయ స్థానముగా ఉంటాడట. దేవునికి స్తోత్రం. ఈ దినము నీ పరిస్థితిని బట్టి, నీ స్థితిగతులను బట్టి నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు అనేది మరి ప్రాముఖ్యమైన అంశం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ దావీదు మహారాజు ఏ విధంగా అయితే దేవుణ్ణి ఆశ్రయించాడో, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయన ఆశ్రయ స్థానముగా దావీదు మహారాజుకి ఏ విధంగా ఉన్నాడో, ఆయన రక్షకుడుగా ఏ విధంగా ఉన్నాడో ఈ దినము నీతో మాట్లాడుతూ నీవును ఆయన్ని ఆశ్రయించు, ఆయన నీకు ఆశ్రయ స్థానము ఉంటాడు. ఆయన నీ రక్షకుడుగా ఉండి నిన్ను రక్షిస్తాడు, కాపాడుతాడు, విడిపిస్తాడు, స్వస్థపరుస్తాడు. ఏ విధము చేతనైనా నిన్ను విడిచిపెట్టాడు అని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ మరి వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో ఆయన నా ఆశ్రయ స్థానము, ఆయన నా రక్షకుడు అని వాగ్దానం చేస్తున్నారు. ప్రభా, ఎంతమంది ప్రజలు ఈ ప్రార్థనలో ఎక్కువిస్తున్నారు. ప్రతి ఒక్కరూ నిన్ను ఆశ్రయించుటకు, మీరే వారికి ఆశ్రయస్థానముగా ఉండుటకు, వారిని రక్షించడానికి రక్షకుడిగా ఉండుటకు నన్ను వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, ఎంతమంది ప్రజలు నా తండ్రి ఈ సమయంలో నా తండ్రి నాయన ఆయా అంశాలలో నాయన ప్రార్థన చేస్తే బాగుండు అని ఎంతమంది అయితే కోరుకున్నవారు అందరి అవసరతలు మీరు తీర్చమని ప్రేయర్ టవర్స్ వారు, ప్రేయర్ నాయన అనేక మంది ప్రేయర్ టవర్ ఇండియా వారు, ఇంటర్నేషనల్ వారు, ప్రేయర్ వారియర్స్ వారు అందరి యొక్క అవసరత మీరు తీర్చండి. ప్రతి ఒక్క ప్రార్థన అవసరం అంశంపై నీ కృపించండి. ప్రతి రాష్ట్రాన్ని, ప్రతి దేశాన్ని, ప్రతి గ్రామాన్ని మీరు కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరైనా రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులు చక్కటి సంబంధాలను గ్రహించమని, అలాగే ప్రభా మా గ్రామాన్ని, మా రాష్ట్ర దేశాన్ని కాచి కాపాడడం, సరిహద్దులో నెమ్మదిని దయచేయమని
ఎక్కడెక్కడైతే గొడవలు అల్లర్లు యుద్ధాలు జరుగుతున్నాయి ప్రతి చోట నీ కృప నుంచి నీ ప్రేమను ప్రకటించమని నాయనా, నీ ప్రేమను కుమ్మరించి ప్రభు ప్రతి ఒక్కరిలోని ప్రభు సమాధానపరచమని తోడేండమని ఈ జనం పెళ్లి రోజులు పుట్టినరోజు కానీ జరిపించుకొని ప్రతి బిడ్డకి క్షేమాన్ని సమాధానాన్ని సంవత్సరం అంతా దయకిరీటం వచ్చమని మాయం పొందమని ఈ దినం మీ బిడ్డ చేయి ప్రయాణాల్లో ప్రయత్నాల్లో రాకపోగల సమస్తంలో తోడండి మాయం పొందమని యేసు నా పెట్టాడు చిన్న పరమ తండ్రి.